హైదరాబాద్లోని రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ తేజస్వి సూర్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ముట్టడికి యత్నించాయి. బీజేపీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దూసుకెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్యను స్పీకర్ తక్షణమే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత మామిడి నరసింహారావు డిమాండ్ చేశారు. तेलंगाना का लड़ाई है, नाइंसाफी का लड़ाई है। कोई भी कुछ भी बोला तो कैसा बर्दाश्त कर सकते हैं? నిన్న ఢిల్లీ పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దేశ ప్రజల సాక్షిగా 542 మంది పార్లమెంట్ ముందులో ప్రధాని మోడీ వారి ఎదురుగానే బెంగళూరు చెందినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏ విధంగా మాట్లాడిందో దేశం మొత్తం చూసింది. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ విభజిస్తే, అదే బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ భారతదేశం పాకిస్తాన్ ఇటు విభజించబడదు, తెలంగాణ ఆంధ్ర అట్లా విభజించబడదని చెప్పి చాలా ఘోరంగా తెలంగాణ ప్రజలు అవమానించే విధంగా 1400 అమరవీరుల యొక్క త్యాగాలని వృధా ప్రయాసగా మారుస్తూ అందరి సమక్షంలో, ప్రధాని సమక్షంలో, అమిత్ షా సమక్షంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అలాంటి ఎంపీ మాట్లాడి ఇక్కడ నుండి రాష్ట్రపతి రామచంద్రరావు చెప్తారు ఆయన మాటలు వక్రీకరించారని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. తెలంగాణ విభజన ఇండియా పాకిస్తాన్ విభజన సమానమని చెప్పేసి. కాబట్టి వారు వెంటనే స్పీకర్ గారు వారి మీద చర్య తీసుకొని సస్పెండ్ గా వారిని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నిన్న ఢిల్లీ